వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. డీఎస్పీ ఎవరైతే జయసూర్య ఉన్నారో ఆయన పైన అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొన్ని ఫిర్యాదులు అందడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్ పై తాత వరసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతనని చెప్పి విద్యార్థిని తోటల్లోకి తీసుకువెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి యత్నించగా తోట యజమాని అడ్డుకుని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా. నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. హోమ్ మినిస్టర్ అనిత తక్షణమే స్పందించి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మహిళా విభాగం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విషయాన్ని అటు రాజకీయ కోణంలోకి తీసుకువెళ్లొద్దంటూ పోలీసులకి సూచిస్తున్నారు. కొత్తగా వచ్చిన టీచర్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. పర్మిషన్ కావాలని ఒక లెటర్ వచ్చిందని హౌస్ టీచర్ చెప్పిన తర్వాత బాలికను పంపడానికి అనుమతిచ్చామని ప్రిన్సిపల్ చెప్తున్నారు. తాను ఇక్కడికి కొత్తగా వచ్చానని అయినా సరే వేరే టీచర్లను అడిగానని ఇక అతన్ని వాళ్ళు గుర్తుపట్టడం వల్లే పంపాల్సి వచ్చిందని కూడా తెలిపారు. ఇంజెక్షన్ చేయించుకుని గంటలో తీసుకొస్తామని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు టీచర్. నేను కొత్తగా వచ్చాను, రెగ్యులర్ టీచర్ని. అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండడం వల్ల మేడం లీవ్ మీద ఊరెళ్ళారు. సో ఈ 2 రోజులు ఈ 4 రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు, రేపు ఉదయానికి వస్తారు. 4 డేస్ కూడా స్కూల్ ఇన్ఛార్జ్ నాకే రాశారు. నేను కూడా లేట్ నైట్ 9:15కి 8:30కి అట్లా ఎవరో ఒక టీచర్స్ అయితే ఒక 2-3 మన క్యాంపస్లో ఉంటారు. డ్యూటీ టీచర్స్ ఉంటారు, స్టడీ టీచర్స్ ఉంటారు, తర్వాత వార్డెన్ మేడం ఉంటారు. అంటే వార్డెన్ అంటే భోజనం పెట్టేది కాపలా కాదు. తర్వాత పీటీ మేడం ఉంటారు, అటెండర్ ఉంటారు, అందరూ క్యాంపస్లోనే ఉంటారు. అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. పంపిస్తానంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతాను, ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళే హౌస్ టీచర్స్, వాళ్ళే కేర్ తీసుకుంటారు. చెప్పండి పర్లేదు. అయితే ఆ మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి 4-5 సార్లు అతను వచ్చాడు, మనకి తెలిసిన వ్యక్తి అంటే అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తానంటే 1 గంట పర్మిషన్ అయితే పంపించాము సార్. నేను ఇక తాత అని చెబుతూ బాలికను తీసుకెళ్లిన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు డీఎస్పీ. ఇప్పటికే నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఇదే సమయంలో ఇది ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదన్నారు డీఎస్పీ శ్రీహరిరాజు. అవాస్తవాలను ఎవరు ప్రచారం చేస్తున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ. కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి
కేసు నమోదు చేయడం జరిగిందండి పోక్సో చట్టం కింద. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ మేడం. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. అలాగే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి. ఈరోజు సాయంకాలం లోపు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నాం. తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోనే వేరే చోట పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు. ఇది పార్టీ పరమైన ఇష్యూ కాదు. పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా మా సభ్యుడని చెప్పి ధృవీకరించలేదు. పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనాలు వాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది తెలుసో తెలియకో అమ్మాయి వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పోక్సో చట్టం ప్రకారం అది కూడా నేరం. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ కేసులో నారాయణరావు అనే అక్యూజ్ని ఐడెంటిఫై చేసాం. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం మరొకసారి మీ ముందుకు వచ్చి ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. కాకినాడ తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థిని ఘటనపై స్పందించారు మంత్రి నారా లోకేష్. తాటిక నారాయణరావు చేసిన పని తెలుసుకుని షాక్ గురైనట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు మంత్రి. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారు ఎవరైనా ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్లో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారని ఎక్స్లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. ఈరోజు ఒక్క పిల్లతో అయిపోయింది. ఇంకా ఎంతమంది వెళ్తున్నారు అలాగా? తల్లిదండ్రులు పెంచి పోషించుకునే పరిస్థితుల్లో హాస్టల్ పంపిస్తున్నారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే మరోవైపు నిందితుడిగా ఉన్న నారాయణరావు గతంలోనూ బాలికను ఇలాగే 4 సార్లు తీసుకెళ్లినట్లు ఆమె బంధువులు చెప్తున్నారు. బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. అతను ఉప్పుకూరలోకి మేము వెళ్ళాం, మేము ఉప్పుకూరలోకి వాళ్ళు రారండి. అలాంటిది అప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్న మొన్న చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంటున్నా ఆడేవిడ మనవి తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుంటాను. ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ మనీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. వాడరా ఆవిడని మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సముద్ర పక్కకి. ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గుడ్ల ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడికి దేబెట్టాడు అంటండి. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడు అంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడికి ఓ రోజు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు ఓ అన్నగారు నలుగురు వస్తున్నారు కానీ మా కాడికి కవులు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఇలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా అబ్బాయి ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, మేము చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళమి
దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, ఆడుకుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు నమ్మేసి ఆ పిల్లని దేబేడేసారంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఎవరైతే తన బంధువుల ఆవేదనని ఆ పాపకి సంబంధించి అయితే ఇన్నిసార్లు తీసుకువెళ్ళినా ఎప్పుడు కూడా వాళ్ళ బంధువులకు కానీ లేదంటే స్కూల్లో ఉన్న టీచర్స్కి కానీ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఎప్పుడు చెప్పలేదు ఆ పాప. అయితే పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు? ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఏదైతే గురుకుల పాఠశాలలో విద్యార్థులపై కామాంధుడి దాడికి సంబంధించి ఇప్పటికీ పోలీసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఏదైతే గురుకుల పాఠశాలలో అనేక మంది విద్యార్థులను కూడా ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై 4 సార్లు వచ్చేటట్టు కూడా టీచర్లే నేరుగా దీనికి సంబంధించి చెప్తున్నారు. 4 సార్లు వచ్చి తీసుకువెళ్ళాడని కూడా ఎవరైతే హౌసింగ్ టీచర్ ఉంటారో హౌసింగ్ టీచర్ కూడా చెప్పిన పరిస్థితుల్లో మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అన్నిసార్లు వచ్చినా కూడా ఎందుకు డీటెయిల్స్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదనే కోణంలో కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలంటే కూడా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా బిగ్ టీవీ అనేక కథనాలు ప్రచురించింది. దీనిపై నారా లోకేష్ కూడా స్పందించారు. గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఎవరైతే నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యారంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదిక అయితే ఒక ట్వీట్ చేశారు. దీనిపై స్పందించారు. ఏదైతే సంఘటన తెలిసిన వివరాలను కూడా తెలుసుకున్నాను. పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతటి వారైనా సరే ఇలాంటి తప్పులను అయితే ఉపేక్షించమంటూ కూడా నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. బాధితులకు అండగా ఉంటామంటూ కూడా చెప్పుకొచ్చారు. ధైర్యంగా ఉండాలంటూ కూడా భరోసానిచ్చారు. అయితే గురుకుల పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల పట్ల పటిష్టమైన భద్రతను కల్పించే దిశగా అయితే అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అసలు ఎందుకు అన్ని సార్లు మహిళని ఒక సంబంధం లేని వ్యక్తితో బయటికి పంపించారు ఆ మైనర్ బాలికని అనే కోణంలో అయితే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అన్ని కోణాల్లో కూడా పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం ఇప్పటికే రిమాండ్కి తరలించేందుకు పోలీసులు అన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రత్న. రైట్ శివశంకర్, అయితే ఈ ఘటనతో గురుకులాల్లో చదువుకునే వాళ్ళని చెప్పుకోవచ్చు, లేదంటే సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భద్రతకు సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి చూసుకుంటే తునిలో జరిగింది, రెండోది చూసుకుంటే రాజమండ్రిలో సంక్షేమ హాస్టల్లో జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక మైనర్ బాలికని తీసుకుని వెళ్లి బండిపై అఘాయిత్యం చేసి ఏదైతే రావులపాలెంకి చెందిన ఒక కుర్రాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ 2 ఘటనలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భద్రతా లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా హాస్టల్స్ లో ఉండేవారు బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఇంటిమేట్ చేయాలి. అలా ఎందుకు వార్డెన్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎందుకు ఇంటిమేట్ చేయట్లేదు? కుటుంబ సభ్యులకి తెలియకుండా వారు బయటికి వెళ్ళడానికి ఎవరు ఈ అంత లీనియస్ ఇస్తున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీరికి ఖచ్చితంగా భద్రత లేదు కాబట్టి ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఇక బాలికపై ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డాడో అతనికి సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే